వారాహి వాహన పూజ కోసం గత 3 రోజులుగా ఇక్కడే ఉండి కార్యక్రమాల అవసరాలను పర్యవేక్షించిన మహేందర్ రెడ్డి గారికి, శంకర్రావు గారికి, రాజలింగం గారికి, ఆడపడుచులకు, మా వీర మహిళలకు, జనసేన నాయకులకు ప్రత్యేకమైన హృదయపూర్వక నమస్కారం. చాలా మనస్ఫూర్తిగా చాలా దివ్యమైన ఆశీస్సులతోటి ఈ పూజా కార్యక్రమం జరిగింది. కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చిన నేల, కరీంనగర్, కొండగట్టు, తెలంగాణ. నాకు చెప్తా వచ్చాను, చాలామందికి ఎందుకు నేను పునర్జన్మ ఇచ్చిన నేల అన్నానో, గతంలో మనం అప్పటి రాజకీయ ప్రస్థానంలో మేమందరం యూత్ వింగ్లో ఉన్నప్పుడు మహేందర్, శంకర్, రాజలింగం, మిగతా అందరూ దామోదర్ మేమందరం ఉన్నప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ ఒక 2-3 నెలలు ఉందండి, 2 నెలలు ఉందని. కానీ మా ఇంటి ముందుకు ఒక ఆయన వస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటే ఆయన అడిగే, ఎవరైనా ఎందుకు వస్తారు, నాతో మాట్లాడాలి సార్ అని చెప్పి లోపల పంపంటే ఆయన అంటే, మీకు ప్రాణగండ అనేది మీకు ప్రాణం కోల్పోతారు మేడం. నాకు బేసిక్ ఏమి ఉంటుందంటే, వాన పోకడా ప్రాణం పోకడా రెండు మనకు తెలియదు. వాన రాకడా ప్రాణం పోకడా, అలా నిజంగా ప్రాణాలు పోతే ఎలాగా దాన్ని ఆఫ్ చేస్తామో నాకు తెలియదు కదా. అంటే ఆయన ఏదో అంటే నేను నమ్మను, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతాను, జరిగినవన్నీ రక్షింపబడాలంటే రక్షింపబడతాను, లేదంటే పర్లేదు. సో అప్పుడు మన క్యాంపెయిన్ ప్రకారం నేను కరీంనగర్ వచ్చి క్యాంపెయిన్ దాంట్లో భాగంగా కొండగట్టు మా ఇంటి వాళ్ళపైన కొండగట్టాన్ని దర్శించుకొని బయటకు వస్తూ అక్కడ మన రైస్ మిల్లో మనకి ఆతిథ్యం ఇస్తే అక్కడ కూర్చొని బయలుదేరి అభివాదం చేయడానికి ఒక వ్యాన్ ఎక్కితే ఆ పైన హై టెన్షన్ వైర్స్ తగిలి ఈ జుట్టు చాలా వరకు కాలిపోయింది, స్కాల్ప్ కాలిపోయింది. మిగతా కింద వాళ్ళందరికీ షాక్ కొట్టింది. నాకు అసలు ఏదో అందరూ అరిచారు, నాకేం అవ్వలేదన్నాను, కూలిపోయింది. ఒక 20 నిమిషాలు, అరగంట వరకు నాకేం అర్థం కాలేదు నేను ఎక్కడున్నాను ఏంటి అనేది. సో నాకు ఆ రోజు నుంచి మన తెలంగాణ నేల కానీ కొండగట్టు ఆంజనేయుడు ఆశీస్సులతో నాకు పునర్జన్మనిచ్చింది. నా నేల తల్లి తెలంగాణ అనేది ఆంజనేయుడు ఆశీస్సులు గుండె లోతుల నుంచి నేను నమ్మిన వాడతాను. అసలు మన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టింది తెలంగాణ నేలలో మొదలుపెట్టింది. ఈ రోజుకి భీమరావు బాణ ఎందుకు మాట్లాడతానంటే, యూత్ వింగ్ ఇన్ఛార్జ్ తీసుకోగానే నాకు వచ్చిన మొదటి సమస్య ఇల్లు కూల్చేశారు. గత ఎన్ని దశాబ్దాలుగా ఇల్లు కూల్చేశారు. మేము అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని కొంచెం బాగా నిలదీయడం జరిగింది. మీకు ఒక మాట ఎక్కువ అనుడు వచ్చింది. దానికి కారణం నాకు ఒకటి అనిపించింది. లోపలికి పోయినప్పుడు మేమందరం పోయాం లోపలికి, ఆ బస్తీని చూస్తే నాకు ఒకటే అనిపించింది. డ్యూటీకి పోయేవాళ్ళు అన్నాలు కట్టుకున్నారు, అన్నాలు కింద పడిపోయి ఉన్నాయి, దేవుడి పట్టాల కింద పడిపోయి ఉన్నాయి. నాకు ఒకటే అనిపించింది ఆ రోజు. తర్వాత నాకు చాలా మంది ఆడపడిచి ఏడుస్తూ ఉన్నాను. నాకు ఒకటే అనిపించింది, కనీసం తెల్లవారుజామున చాలా చేశారు ఏంటో అనుకున్నాను. సరే, అది కూడా అయిపోయింది. ఎక్కడ నాకు విసుగు వచ్చేసిందంటే, సగటు రాజకీయ నాయకత్వం మీద. ఇప్పుడు కొంతమంది ఆంధ్రాలో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఆ నాయకులు నాతో పాటు వచ్చారు.
పోలీస్ స్టేషన్ మేడం. ఏ పోలీస్ స్టేషన్? నాంపల్లి పోలీస్ స్టేషన్ మమ్మల్ని తీసుకోకపోతే మనం ఒక అన్యాయం జరిగినప్పుడు మనం కంటిన్యూటీ ఆఫ్ యాక్షన్ కోరుకుంటాం కదా. నేను అడిగాను సార్ నెక్స్ట్ ఏం చేద్దాం సార్ అంటే అయిపోయింది కదా మనం నిరసన వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ నెక్స్ట్ డే. నాకు ఆలోచన విధానం నచ్చలేదు. మేము ఆపకుండా యూత్ వింగ్ నుంచి మేమందరం బాధ్యతలు తీసుకొని ఎవరికైతే అన్యాయంగా జరిగి వాళ్ళు వేరే చోట ఎక్కడో పెట్టేశారో వాళ్ళు ఇళ్ళకి పోతే వాళ్ళకి ఇచ్చారని ఇల్లు అక్కడ ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఇళ్ళకి గొడవ. ఒక తల్లి పడ్డ వేదన. అలా నా కూతురు స్నానం చేయలేకపోతే ఈ బాత్రూమ్ తలుపులు లేవు, పక్కనున్న పోర్లు చూస్తూ ఉన్నాను. నేను ఎట్ట కాపాడుకోవాలి నా బిడ్డనని తల్లి ఏడ్చిన ఏడుపు నేను బాగా కదిలించేసింది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తూ ఉన్నాను. చూస్తుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరూ ఒక హ్యూమన్ చైన్ పెట్టుకున్నారు. అదేంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే ఎన్నికలకి విజయాన్ని చిహ్నంలాగా వాళ్ళు పెట్టుకున్నారు. నాకు ఒకటే అనిపించింది, అప్పటి ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం, వాళ్ళు చేసిన విధానాలు మీకు తెలుసు. నిజంగా మీ పార్టీకే ఒక ల్యాండ్ కావాలని కోరుకుంటే మీరు రాసేసుకోవచ్చు, మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వం. ఎందుకు ముఖ్యంగా ఆ బడుగు బలహీన వర్గాలకు చెందిన నేలనే ఎందుకు తీసుకున్నారు మీరు? అది నాకు వచ్చిన ఆవేదన. ఆ తల్లి ఏడుపు అన్నీ కలిపి అందుకని కొంచెం గట్టిగా గళం ఇప్పాను. ఆ వేదంతో ఆ తల్లి తాలూకు బాధలని వ్యక్తపరిచాను. సో నాకు తెలంగాణ ఎందుకు అంటే, తెలంగాణ స్వాతంత్ర్యం అందరికీ వస్తే తెలంగాణ 2 సంవత్సరాలు పెట్టింది. మేము హిస్టరీలో చదువుకున్నాం, పాఠాల్లో చదువుకున్నాం, చరిత్ర పుస్తకాలు చదువుకున్నాం. పుచ్చలపూడి సుందరయ్య గారు రాసిన పుస్తకాలు కానీ అవి చదివి అందరూ దేశం అంతా కేరింతలు కొడతా ఉంటే ఒక తెలంగాణ మటుకు చీకట్లో ఉండినారు. ఇంకా రజాకారులు దీంట్లో అవి మాకు బాధ కలిగించింది. ఆ రోజు నుంచి తెలంగాణ సాధన వరకు ముఖ్య భూమిక వహించింది తెలంగాణ ప్రజలు, పోరాట పట్టిన ఉన్న ప్రజలు. ఇది పోరాట గడ్డ. అలాంటి పోరాట గడ్డ మిగతా పార్టీస్ వచ్చింది, ప్రభుత్వాలు స్థాపించింది. నేను ఎప్పుడు సుముఖంగా ఉంటాను, ఎందుకంటే ఉట్టి పుణ్యానికి తిట్టడాలు నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ బి వెరీ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయాలని. సో నేను యూత్ వింగ్ అప్పటి రాజకీయ ప్రస్థానం యూత్ వింగ్లో ఉన్నప్పటి నుంచి నా కోరిక ఏంటంటే, నేను చాలా మెరికల్ లాంటి తెలంగాణ యువతను చూశాను. ఆడపడుచులు రత్నాలు లాంటి తెలంగాణ ఆడపడుచులను చూశాను. మెరికల్ లాంటి తెలంగాణ యువతను నేను పోరాట పట్టిమన్నవాడు. నేను వెనకాడను, నా నేల అన్న భావన ఉన్నవాడు. వందే మాత్రం అని ప్రతిధ్వనించే నేల ఇది. అంత బలమైన నేల. ఆ నేలలో ఉండే పోరాట స్ఫూర్తి నాకు ఇంత ఇన్స్పిరేషన్. సో జనసేన ప్రారంభించినప్పుడు కూడా అది మనందరూ మర్చిపోకూడదు, ఇది తెలంగాణలో నేలలో పుట్టిన పార్టీ. చాలామంది అనేవాడు, మనకి అప్పట్లో కూడా ఒక ఆయన వచ్చిన తిరుగుతూ ఉంటాడు కదా, ఏమరా నువ్వు తెలంగాణలో పుట్టింటే మంచిగా ఉండేది రా. నేను చెప్పాను, తెలంగాణ పుట్టిపోయి తెలంగాణ రక్తం ఉన్నవాడు మీరు అసలు. నాకు దేశం మనకు అన్ని నెలలో పుట్టాలి, మనకు అవకాశం ఉండదు కానీ నాకు అదృష్టం పునర్జన్మ ఇవ్వగలిగేది నా నెల, నా తెలంగాణ. నేను మనస్ఫూర్తిగా ఎవరు చెప్తున్నాను. ఇందాక ప్రెస్ మీట్లో అడుగుతాను, చాలామంది సీనియర్స్ వస్తారు కదా, మీరు ఏం చేస్తారు ఇలా మాట్లాడుతుంటే, నేను కోరుకుంది ఎగ్జిస్టింగ్ ఒక 3 దశాబ్దాలుగా పదవులు ఉండు లేదంటే రాజకీయం చేసిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పార్టీలన్నీ ఉన్నాయి, వారికి ఎక్కడికైనా స్థానం దొరికేస్తాయి. నేను వెతుకుతుంది అట్టడుగు పొరల్లో కోహినూరు వజ్రాలు వెతుకుతున్నాను. అందరూ ఎస్టాబ్లిష్డ్ పీపులే తీసుకుంటారు, కానీ నాకు తెలుసు నేను తెలంగాణలో తిరిగి వాళ్ళని పూర్తి
పూర్తి అవగాహన నాకు తెలుసు. ఇక్కడ పోరాటం, ఇక్కడ నాయకత్వం రావాలి అంటే అది కొత్త తరంలోనే ఎదగాలి. అందుకే నేను ఎస్టాబ్లిష్డ్ లీడర్షిప్ కోసం నేను వెళ్ళట్లా. ఎందుకంటే పోరాట గడ్డ అది. సో కొత్త నాయకత్వం ఇక్కడ ఉండాలి, కొత్త రకమైన నాయకులు రావాలి అంటే మటుకు మనం వెతకాలి. దానికి నేను చాలా దానికి నేను వద్దునే ఉన్నాను. కొత్త నాయకత్వం రావాలి. అయితే మనకున్న పరిధి ఏంటంటే పరిమితమైన వనరులు, అలాగే ఇంకా స్టిల్ నాకేమైపోతుంది, మొన్నటికి తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదో చేయాలని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. 2014 సంగతి. అందుకే నేను ఎప్పుడు దీన్ని ఎంత నిర్మాణం సాగించాలి, ఎంత త్వరగా సాగించాలి అంటాను. ఎందుకు పెట్టుకున్నానంటే ఇప్పుడు ఈ రోజున ఏ పార్టీని చూడండి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు. వేరే పార్టీ నుంచి వచ్చి దాంట్లో పదవులు వచ్చి విడిపోయి వేరే పార్టీ కొత్తగా పెట్టారు. కానీ జనసేన మనెవరికి అనుభవం లేదు. మనకున్నదల్లా ఈ దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, నడవాలి, నడిపించాలి అన్న ఆశయం. అందుకని ఏ పార్టీ కూడా బలమైన భావజాలం లేదు. భావజాలం మారిపోకూడదు. ప్రతి 5-6 సంవత్సరాలకి భావజాలం మారిపోతే ఎట్లా? అందుకే నేను భావజాలం ఏర్పరచుకున్నప్పుడే చాలా బలమైన భావజాలాన్ని పెట్టుకున్నాను. పొద్దున్నే దారిలో వస్తూ ఉంటే రాసుకుంటూ ఉన్నాను. ఒక 18-21 ఏళ్ళ వయసులో మనం ఉన్న అందరికీ అన్యాయాలు చూసి తిరగబడి, ముఖ్యంగా తెలంగాణ నేలలో అడవుల్లోకి పారిపోతే న్యాయం జరుగుద్ది అన్న ఆలోచన ఉన్నవాళ్ళని అందరం ఒకప్పుడు. కానీ ఉన్న అడవుల్నే నరికేసి, ఉన్న కొండల్ని, పర్వతాలని మైనింగ్ రూపంలో, అక్రమ మైనింగ్ రూపంలో నోట్ల కట్లుగా మార్చి అడవులే అంతరించిపోతున్న సమయంలో మనం అడవుల్లోకి ఇక్కడ పారిపోతాం. ప్రజాక్షేత్రంలో ఉండే పోరాటం చేయాలి. చాలా కష్టం. కానీ నేను ఆ సంకల్ప శుద్ధితోటి నేను ఇక్కడే చేద్దాం. ఎక్కడికి పారిపోయే ప్రశ్న లేదు. ఒడిదుడుకులు ఉంటాయి. ఇందాక దాంట్లో వస్తూ ఉంటే యువత చెప్తుంది, మాకు కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగాలకి మాకు 5 ఫిట్నెస్ టెస్టులు ఉంటాయి. ఇప్పుడేమో మళ్ళీ దానికి కొంచెం కొన్ని ఇవి మార్చేశారు, కొన్ని మెజర్మెంట్స్ మార్చేశారు. లాంగ్ జంప్కి వీటికి మాకు సడన్గా చెప్పడం మా ప్రిపరేషన్ టైం లేదు. దీనివల్ల దాదాపు 1,00,000 మంది యువత మాకు ఉద్యోగం లేకుండా అయిపోయే పరిస్థితులు మీ దీని నుంచి మాట్లాడాలంటే నాకు ఒకటే అనిపించింది, ఒక చిన్నపాటి ఉద్యోగానికి ఇన్ని టెస్టులు పెడతారే, అలాంటిది మనం నాయకత్వం వహించాలి. మనం ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి. పుట్టిన నాయకత్వం మనకి ఎందుకు చేతికి పని రాదు, అట్లా ఇవ్వకూడదు, తీసుకోకూడదు కూడా. నేను కాలం పెట్టే పరీక్షల్ని తట్టుకోవడానికి నిలబడే నేను ఉన్నాను. అందుకే మీరు చూస్తే 2014లో 25 సంవత్సరాల ప్రస్థానానికి నేను దారేస్తున్నాను. ఒక్క రోజులో వచ్చేది కాదని మీకు చాలా స్పష్టంగా చెప్పాను. నాకు తొందర లేదు. ఎందుకంటే ఒక పరీక్ష, చిన్నపాటి ఉద్యోగం సంబంధించిన పరీక్ష కోసం ఇన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, టెస్టులు ఎదుర్కోవాలి. అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన, జీవితానికి సంబంధించిన బాధ్యతల్ని ఒక నాయకులుగా మనం నిర్వర్తించాలి అంటే నిజంగా మనం కాలం పెట్టే పరీక్షలు తట్టుకోగలగాలి. మనల్ని ఎప్పుడు పారిపోమనే ఉంటాయి, అవకాశాలు తప్పించుకొని వేరే చోటకి వెళ్ళిపోమని ఉంటాం. నేను అలాంటి వ్యక్తుల సమూహం నాకు వద్దు అనుకోను. ఈరోజుకి శంకర్ గారు, మహేందర్ గారు, ఎందుకంటే వాళ్ళు రాగానే పెద్ద పెద్ద నాయకులుగా రాలేదు, బట్ చాలా బలమైన వ్యక్తులు, చాలా బలమైన. వాళ్ళందరూ పెద్ద స్థాయిలో ఏ స్థాయి నేను చెప్పలేను, కానీ నేను ఒక ఆశయానికి నిలబడే వ్యక్తుల సమూహం. అలాగే నేను కోరుకుంది కూడా తెలంగాణలో పరిమితమైన స్థానాల్లో పోటీ చేసి మీరు తెలంగాణకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఇందాక ఒక విలేకరి, ఒక పాత్రికేయ సోదరుడు అడిగితే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చెప్పలేకపోయాను, అక్కడ వేరే సమాధానం చెప్పాను. కానీ నా మనసులో వచ్చిన సమాధానం ఏంటంటే,
తెలంగాణ ప్రజలకి నేను సమాధానం ఇచ్చే స్థాయిలో నేను లేను. తెలంగాణ ప్రజల నుంచి పోరాటం ఎలా చెయ్యాలని నేర్చుకోవడానికి నేను ఉన్నాను తప్ప తెలంగాణ సందేశాలు ఇచ్చేంత స్థాయిలో నేను లేను. నేను కోరుకుంటాం వల్ల మనందరం మేబీ విల్ స్టార్ట్ వెరీ లిమిటెడ్ గేమ్, చాలా పరిమితులతోనే ఆడతాం ఆట. మనం మీ అందరికీ చాలా బాధ ఉండొచ్చు, కోపం కలిగి ఉండొచ్చు. హైదరాబాద్ ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు మనం విత్డ్రా చేయకూడదు. ఒకసారి పెద్ద స్థాయి ఆట ఆడాలి అంటే చిన్న స్థాయి ఒకసారి అంటే చాలా పరిమితమైన పాత్ర, బలమైన పాత్ర వహించాలి. ఎందుకంటే రాత్రికి రాత్రి ఎదగలేము. నేసెంట్ పార్టీ మాది. మిగతా పార్టీలన్నిటికీ ఏంటంటే ఒక అనుభవంతో కూడిన నాయకులు ఒక ప్లాట్ఫామ్, పొలిటికల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి వాళ్ళు దానికి కలిసి పోరాటం చేయడం చాలా తేలిక. మనకేంటంటే మన ఎవ్వరికి తెలియదు, ఒక నమ్మకం ఇది కాదు సమాజం, ఇంకోటి ఏదో కావాలి అని ఆ ఆశయంతో నడిచేవాళ్ళం. మనం వచ్చే తరానికి మనం ఎవరితోని దిక్సూచి అవుతాం. ఈరోజు మనకి కనిపించకపోవచ్చు, కానీ నా అదృష్టం ఏంటంటే మీరందరూ నన్ను నమ్మి ఇక్కడే ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. మనస్ఫూర్తిగా ముందు నేను పెట్టినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు నీకు అనవసరం ఎందుకు ఇవన్నీ, సుఖప్రదమైన జీవితం, దేనికి గొడవలు అది ఇది అంటే నేను ఒకటి అనుకున్నాను, ఎంతసేపు సమాజం నుంచి దేశాన్ని నుంచి తీసుకోవడం తప్ప ఎప్పుడు మనం మర్చిపోయాం. ఒక సాకలైలం మనం అనుకుంటే ఈరోజు సాకలైలం మనం ఆ మహానుభావులు ఉండేది కాదు. ఆవిడ ఎంతసేపు తీసుకోవడం మీదే ఉండుంటే ఆవిడ పోరాటం చేసే స్థాయి ఉండేది కాదు ఆవిడకి. ఆవిడ పోరాటం చేసింది కాబట్టి ఈరోజు మనం జై తెలంగాణ అనగలుగుతున్నాం. మనం వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుంటే మనం కూడా ఈ తరానికి, రాబోయే తరానికి ఎంతో కొంత మనం చేస్తే తప్ప సార్థకత జరగదు. సో నేను వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని తిట్లు తినడానికి, విమర్శ స్వీకరించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. అవసరమైతే వీధి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నిజంగా అవసరం. సో దాంట్లో భాగంగానే వీధి పోరాటాలు తెలంగాణకి నేర్పించక్కర్లేదు, మీ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను అనుకుంటుంది, మొన్న అందరితో మాట్లాడుతుంటే ఒక 7 నుంచి 14 పరిమిత స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమితమైన లోక్సభ స్థానాల్లో పోటీ చేద్దాం. ఎవరిని పొత్తుకు వస్తే సంతోషం. మన భావజాలానికి, తెలంగాణ రాష్ట్ర క్షేమానికి అది సరైంది అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆలోచిద్దాం. అది బీజేపీ అసలు లేదు. ఒకటి మీకు చెప్తున్నాను, జిహెచ్ఎంసీ ఎన్నికలు మిమ్మల్ని రీకాల్ చేయమని రిక్వెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే మన మీద అనవసరంగా ఒక అప్రద రాకూడదు. అంటే మీరు కూర్చొని అక్కడున్న ప్రభుత్వానికి మీరు కొమ్ము కాస్తారని ఒక మాట అంటాం చూసేది లాంగ్ టర్మ్ జర్నీలో, ప్రయాణంలో సరైనది కాదు విధానం. ఎందుకంటే నాకు ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు. వాళ్ళు ఒక అపవాదం చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే టైం దొరకలేదు. నిజంగా మన వాళ్ళందరూ బలంగా కొట్టేస్తారు స్థానాలంటే నాకు అది కూడా ఇబ్బంది చేసేవాడు. కానీ మనం అటు ఇటు కాకుండా స్థానం ఉన్నాం కాబట్టి అందుకే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినందుకు, అందరూ విత్డ్రా చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఈరోజు కొండగొట్ట ఆంజనేయుడి సాక్షిగా అందరికీ ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. కానీ ఇప్పుడు ఒక 7 నుంచి 14 స్థానాల్లో పోటీ చేద్దాం, పరిమిత లోక్సభ స్థానంలో పోటీ చేద్దాం. అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుని చీలడం. అంటే మనం ఇండిపెండెంట్గా మన ఈగో కోసం నేను ఆడితే చాలా ఈజీ. మనం వీ కెన్ బికమ్ ఒక 2 టర్మ్స్ ఒక గేమ్ ఆడగలుగుతాం, 2 సీజన్స్ తర్వాత ఇక ఉన్నాం పాలిటిక్స్లో. ప్రజలకి మేలు జరగాలి అని అంటే ఈరోజు చాలామంది యువత, మొదట నేను ఏమనుకున్నానంటే ఒక 3 తిరుమల ఎన్నోసారి తెలియదు, నాకు ముందస్తుగా ఏముందంటే మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది యువకులు చనిపోయారు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కోసం కూడా జగిత్యాలలో ఎక్కడో సాయి రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం, ఉమ్మడి రాష్ట్రం అనుకోండి. సో ఇప్పుడు తెలంగాణ పోరాటాలకి ముందున్న నేల తెలంగాణ. సో అలా
బలిదానాలతోటి వచ్చిన రాష్ట్రం కాబట్టి ముందుగా మీరు భవిష్యత్తులో మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు, నేను రాబోయే ముందు ఒకసారి మనం ఎక్కడైతే ఆ స్తూపం ఉందో, బలిదానాల స్తూపం అమరవీరుల స్తూపం ఉందో, దానికి ఒకసారి జోహార్లు చెప్పి మనం వీధి పోరాటాలు స్టార్ట్ చేసేటప్పుడు మటుకు అక్కడి నుంచి ఆ స్ఫూర్తికి వాళ్ళకి తల ఉంచి నమస్కరించి మనం వీధి పోరాటాలు చేస్తాం. అలాగే నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ ఒకసారి మీకు నా మీద కోపం విసుగు రావచ్చు, ఇంత మెత్తగా ఉంటాడు ఏంటి, గట్టిగా మాట్లాడి చాలా నాకు చాలా లోపల చాలా కరుకు వ్యక్తిని, నేను అంత మెత్తగా ఉండను లోపల. కాకపోతే నేను ఏమనుకుంటానంటే మనందరం కలిసి నడుస్తున్నప్పుడు మీకు ఒక హేతువుతో, ఒక సరైన రీజన్, లాజిక్, రేషనాలిటీతో నేను మీకు దారి ఏర్పరచకపోతే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ మీ మీద కక్ష కట్టేస్తారు. మీరు దానికి దూరం మీరు అలాంటి ఇబ్బందులు గురి అవ్వకూడదని చెప్పి నేను చాలా తగ్గి మాట్లాడతాను, అంతేగాని భయపడి కాదు, మెత్తబడి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట అనేస్తే మళ్ళీ మీరు వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత నాది. నాకు అనేయటం ఈజీ, కానీ క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదుర్కొనేది మీరు. ఆ స్థాయిలో నేను ఎదుర్కొన్నప్పుడు క్షేత్రస్థాయిలో మీరు ఎదుర్కొంటారు ఎక్కువ. అందువల్ల నేను ఏంటంటే చాలా నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడతాను. ఒక గళం ఎత్తినప్పుడు మటుకు ఏ స్థాయి వ్యక్తిని కూడా చూడదు. ఆ స్థాయి, ఆ సమస్యకి అంత తీవ్రత ఉంది, అంత గ్రావిటీ ఉంది, ఇంత ఘోరమైన అన్యాయం జరిగిందంటే మటుకు ఖచ్చితంగా భయపడకుండా మాట్లాడగలం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. అలాగే తెలంగాణ ఇంకా ఒక ఏమంటుందని ఒక భావోద్వేగంతో కూడిన రాజకీయం ఉంది అక్కడ. ఆంధ్రాలో చాలా కులాల గీతల మధ్యలో రాజకీయం చేయాలి, చాలా కష్టం. నా నైజం భావోద్వేగంతో, నా నైజం ఐడియాలజికల్ పాలిటిక్స్. కానీ నాకు ఆంధ్రాకి వెళ్ళేటప్పటికి చాలా కులాల గీతల మధ్యలో మాట్లాడాలి. అందుకే నాకు చాలా క్లిష్టమైంది నాకు అక్కడ ఉంది. అలాగే తెలంగాణ మీరందరూ ఎందుకు అక్కడ దృష్టి పెడుతున్నాం, ఇక్కడ ఎందుకు లేదు నాకు చాలామంది అడుగుతున్నా. ఒకటి అనిపించింది, తెలంగాణ యువత బలిదానాల మీద జరిగింది. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, ఉపాధి అవకాశాలు కావాలని. కానీ అక్కడ అభివృద్ధి లేకపోతే ఏమవుతుందంటే, మన ఉత్తరాంధ్రకి కూడా చెప్తా ఉన్నాను అన్న, ఇక్కడ పరిశ్రమలు రాకపోతే మళ్ళీ మా బతుకు తెరువు కోసం మళ్ళీ మేము హైదరాబాద్లో పోవాలన్నా, తెలంగాణకి పోవాలి. తెలంగాణకు పోతే మళ్ళీ అక్కడ మా తోటి తెలంగాణ యువతకి అక్కడున్న తెలంగాణ యువత మేము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ అభివృద్ధి లేకపోతే ఇక్కడ పరిశ్రమలు వచ్చేలా కొంచెం పోరాటం చేయాలి. అంటే ఇంత అవగాహనతో ఉన్నారు అక్కడ యువత, ఇంత బలంగా మాట్లాడుతారు. ఆంధ్రప్రదేశ్ని సరిగ్గా దిశానిర్దేశంలో పెట్టకపోతే తెలంగాణ సాధించుకున్నా కానీ దాని తాలూకు ఫలితాలు తెలంగాణ యువతకు రాకపోతే అక్కడ ఆంధ్ర పాలకుల తాలూకు దాష్టీకంగానే చూడాలి. అందుకని ఆంధ్ర తాలూకు అభివృద్ధి చాలా అవసరం. తెలంగాణ సాధించుకున్న దానికి దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. అందుకని నేను ప్రథమమైన ఆ దృష్టి అక్కడ పెట్టాను. కానీ ఇక మీదట మనందరం ఒక సమగ్రమైన ఒక ఆలోచన విధానం చేసి నాకు అది మనం ఆదిలాబాద్ ఏంటది మనం పోయింది ఉట్నూరు మండలం నార్నూరు మండలం. అండ్ నాకు అలాంటి క్షేత్రస్థాయి పర్యటన చేయాలి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించిన ఏ పార్టీ కూడా వారిని ఏదో ఒక నామకేవాస్తేనో లేదంటే ఒక మినిమం ఒక వాళ్ళకి ఏదో ఒక వేతనం, ఒక గౌరవం ఏమంటుందని ఒక కైండ్ ఆఫ్ పెన్షన్ లాంటిది ఇచ్చేసి అయిపోతుంది. కాబట్టి నిజంగా వాళ్ళలో చాలామంది తెలివిగల వాళ్ళు ఉన్నారు, సమర్థత, ప్రతిభ ఇవన్నీ ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా బయటకు తీసుకురావాలి, వాళ్ళ కుటుంబాలకి ఎలా ఆసరాగా నిలబడగలగాలి, దీని మీద ఒకసారి మీరు అందరూ దృష్టి సారించాలి. 2, యువత కోసం కొత్త తరం యువత రావాలి భవిష్యత్తులో. అలా యువత కోసం మనం నాయకత్వాన్ని గుర్తించడంతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రతిసారి మనకి ఉన్న ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదా లేదంటే మనకు అప్రస్తుతం. మనం నేర్చుకోవాల్సిన మొదటి విడత
ఎలుగెత్తు, నేను రామమనోహర్ లోహియా గారికి తీసుకున్న ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో. ఎలుగెత్తు అంటే గొంతు ఎత్తడంలో ఎత్తాలి, ముందు ఒక అన్యాయం జరుగుతుంది అని మన గొంతు ఎత్తాలి అంటే ముందు మన సమస్యను అవగాహన చేసుకోవాలి. అందుకని ప్రప్రథమంగా తెలంగాణకు సంబంధించినంత వరకు మనం మొదటి అడుగు మన నియోజకవర్గాల అవగాహన, మన తెలంగాణ సమస్యల మీద అవగాహన, మన నేల మన మన అంటే మన వాటర్, మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, మన యువత ఉపాధి అవకాశాలు ఎవరు సరిపోవట్లేదు, ఐక్యాల సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, అలాగే కాలుష్యం, ఇక్కడ పల్లె కన్నీరు పెడుతుందని గౌరవ రాస్తే దాని వెనక చాలా వేదన ఉందండి. అలాగే వృత్తి కులాల మీద ఆధారపడ్డ సమాజం ఉంది. ఇవి విచ్ఛిన్నమైపోతాయి. ఈ ఉపాధి కలిగి దొరుకుతుందా లేదా, ఒకరు దొరికేలా ఏం చేయాలి, వీటి మీద మనం ముందు అవగాహన పెంచుకోవాలి. సో దీని మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు అలాంటి ప్రణాళిక ఉన్నప్పుడు దానికి అనుబంధంగా నేను క్షేత్రస్థాయిలో పర్యటన చేయగలను, దాంతోపాటు కొన్ని సభలు పెట్టుకోగలను. అవగాహన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా గొంతెత్తగలం. గొంతెత్తిన తర్వాత పరిష్కారం రానప్పుడు మనం వీధి పోరాటాలకి సంసిద్ధం. అక్కడ దాకా వెళ్ళబోయే ముందు, ఒకరిని విమర్శించబోయే ముందు మన అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం గొంతెత్తగలం తప్ప అప్పుడు దాకా మనకి నిజంగా హక్కు ఉంటుంది. తెలంగాణ ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం, మీరు ఎందుకు వచ్చారని ఎవరిని అడిగితే మేము భుజంగా వేయడానికి వచ్చామని చెప్పాలి. మీ సమస్యలు తెలియజేసుకోవడానికి వచ్చి, అర్థం చేసుకోవడానికి వచ్చాం, అవసరమైతే మా భుజం ఇవ్వడానికి వచ్చాం. దీంట్లో బాగా 14 స్థానాలు కానీ 7 స్థానాలు మీరు ఎలా చెప్తే అలాగా బలంగా పోటీ చేద్దాం. ప్రతి నియోజకవర్గంలో నేను తిరుగుతాను. ఎందుకంటే అంటే ఐడియాలజీ మారే ఐడియాలజీ కాదు. మీరు శంకర్ని కూడా ఇప్పుడు అడగండి. 2009లో వరంగల్లో దేవేంద్ర గౌడ్ గారు అందరూ కూర్చొని తెలంగాణ సమస్యల మీద డిక్లరేషన్ మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఏం మాట్లాడానో ఆ రోజు స్పీచ్లో ఈరోజు నేను అది చేస్తున్నాను అంతే. ఏం మాట్లాడలేదు. అంటే మన భావజాలం అంత బలంగా ఉంది. ఈరోజుకి నిలబడగలం, ఒత్తిడి తీసుకోగలం. నేను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో మామూలు మనుషులు కాదు, సొంత బాబాయిని చంపేసుకునేవాళ్ళు, జ్యుడిషియరీని అడ్డదిడ్డంగా తిట్టేసేవాళ్ళు, పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడేసేవాళ్ళు. ప్రజాస్వామ్యం అనే పదానికి అక్కడ విలువ లేదు. అలాంటి నాయకత్వం కనుక ఇక్కడ కానీ ఉండ తీసేయడం గాలి అన్నం తిన్నాం కదా, ఈ నేల తిండి తిన్నాం కదా, ఎక్కడ పోతుంది లోపల రక్తంలో ఇంకిపోయింది. సో నాకేముందంటే అక్కడ ఏదైనా సాధించామంటే మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ పోరాడు, ఈ నేల ఇచ్చిన స్ఫూర్తి పోరాడు. నా కోరిక కనీసం పట్టు మనకు 10 మంది అయినా తెలంగాణ అసెంబ్లీలో మన జనసేన పోరాటం చేద్దాం, మాట్లాడదాం. ఇది మీరు 2 రకాలు పెట్టుకోండి. నాకు చాలాసార్లు రోడ్డు మీద పోతూ ఉంటే, ఎలక్షన్ టైంలో పోతూ ఉంటే, అన్న ఇది మన అప్పుడు 2009 నుంచి అన్న వీళ్ళకి నమస్కారం పెట్టు, ఇక్కడ 100 ఓట్లు ఉన్నాయి అన్న, ఈయనకి వచ్చి నమస్కారం పెట్టు, 20 ఓట్లు ఉన్నాయి అని చెప్తే నాకు ఒక 10 ఓట్లు ఉంటేనే వంగి దండాలు పెడతాం, పెట్టమంటారు. అలాంటిది జనసేనకి ప్రతి ఊళ్ళో బలమైన ఓట్ల సంఖ్య ఉంటుంది. వాళ్ళ కోపం ఉంది, వాళ్ళకి సమాజం. ఈ ఓట్లని మనం దాన్ని ఏదో కూర్చోబెట్టి కోపంగా వేసేది వెరీ కన్స్ట్రక్టివ్గా. అది మనం పోటీ చేయని స్థానాల్లో కూడా మా ఇన్ని ఓట్లు ఉన్నాయి, మరి ఓకే, మన 1000 ఉంటాయా, 2000 ఉంటాయా, మనం పోటీ చేయని చోట్ల కూడా, లేదా మనం ప్రభావితం చేయగలం కనీసం ఒక 1000 మంది, 1500 ప్రతి నియోజకవర్గం. వాళ్ళని అడగండి. మనం ఏం చెప్పాలి, మీ ఎమ్మెల్యేకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో అందరూ వస్తారు కదా ఓట్లు లేదు, మాకే డబ్బులు కాదు, మనకు కావాల్సింది ఓటు నమ్ముకోకుండా మా 1000 మందికి మా తాలూకు మా నియోజకవర్గపు సమస్యలు ఇవి.
1, 2, 3 లేదంటే మా ఉపాధి అవకాశాలు ఇన్ని కావాలి. దీనికి ఎవరు వస్తారో చూద్దాం. వేస్తే అప్పుడు గంపు కొత్తగా వాళ్ళకి వేసేద్దాం. అది చాలా ఆలోచించేద్దాం, చాలా ఆలోచించి మదించి చేద్దాం. కానీ మనకు బాండి ఏం లేదు. ప్రజాక్షేత్రంలో ఓటుకే భయపడతారు మనుషులు, రాజకీయ నాయకులు. అందుకని మన ఓటుని విలువ లేదనుకోకండి. అది మటుకు నాకేంటంటే మనం పోటీ చేయని స్థానాల్లో కూడా జనసేన ప్రభావితం చూపించాలి. పోటీ చేయని స్థానాల్లో నేను అది కోరుకుంటున్నాను. సో ఆ దిశగా నేను ఆలోచిస్తూ ఉన్నాను. అంటే చాలా కష్టమైంది మాట్లాడేది తెలియక, కానీ దాన్ని ఎలాగా ఒక కన్విక్షన్ తోటి, ఒక కన్విన్సింగ్ ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎలా చెప్తే నా మనలో ఉన్న భావన అర్థమవుతుంది. ఏదో గుడ్డిగా మన కోపంతో నోటాకేసేస్తే అది నిష్ప్రయోజనమైన ఓటు. అది బూడిదల కోసం పన్నీరు. ఆ ఓటు మనకి పడ్డా కానీ మనకు హక్కు ఉంటుంది. లేదా మనం చెప్పిన వ్యక్తులకి ఓకే, వాళ్ళకి నచ్చిన వ్యక్తులు వేసుకున్నాక రేపు నిలదీసే హక్కు మీకు ఉంటుంది. సో ఈ విధంగా మనం కొంత ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ పోరాట పటిమ, యువతలో ఉన్న పోరాట పటిమ స్ఫూర్తి దాన్ని నిష్ప్రయోజనం అవ్వకూడదు నేను కోరుకుంటున్నాను. ఒక 50 ఓట్లు ఉన్న వ్యక్తికి ఇంత వంగి దండాలు పెడుతున్నప్పుడు రేపు పొద్దున మీరు జనసేన జెండా పట్టుకుంటే ప్రతి ఊర్లో కూడా ఇది జనసేన ఓట్లు, ఈ 10 వీళ్ళు మారలేదు. ఎవరైనా సరే వచ్చి మనం ఓటు చేయి, మనం పోటీ చేయని స్థానంలో కూడా వచ్చి మిమ్మల్ని ఏమంటుందని మన దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడాలి. వాళ్ళ ఓటు, మన ఓటు వాళ్ళకి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరు బతిమాడితే అప్పుడు మీరు నెగోషియేట్ చేయాలి. ఈ ఓటు ఇవ్వాలంటే మాకు రోడ్ల సమస్య చెప్పండి, మీరు ఏదని చెప్పండి, మీకున్న నియోజకవర్గ సమస్యలు ఏంటో, లేదంటే ఆ పర్టికులర్ సమస్యలు ఏంటో. అలాగే భవిష్యత్తులో మనం ఎవరితో పొత్తు పెట్టుకున్నా కానీ ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలకు వదిలేసినట్టుగా వదలవు. పొత్తు ఎవరితో పెట్టుకున్నా కానీ ఈసారి మనం ఇచ్చే ఊతానికి ఖచ్చితంగా వీ విల్ టేక్ దీని ఒక పొలిటికల్ మైలేజ్, పొలిటికల్ పవర్లో భాగం తీసుకుంటాం. మనం స్థానాలు వదిలేస్తే మీరు మా నాయకులకి మీరు ఏం చేయగలరు చెప్పండి. మేము ఎలాంటి కార్పొరేషన్స్లో మా వాళ్ళు పెడతారు, ఎలాంటి ప్రభావితం చేసే పోస్టులో మా వాళ్ళు పెడతారు, వీటన్నిటి మీద ఒకసారి దృష్టి సాగుతాం. అందుకని మీ ఎనర్జీ కానీ మీ ఎఫర్ట్స్ కానీ వేస్ట్ అవ్వకూడదు అనే దృష్టితో నేను ఆలోచన ఉన్నాను. సో జిహెచ్ఎంసీలో ఎన్నికలు జరిగింది, అది ఒకసారి జరిగింది, 10 సార్లు జరిగింది. అందుకని స్టార్ట్ చేయటమే నేసెంట్ పార్టీ కాబట్టి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాం. అందుకని దీన్ని మటుకు మనం చాలా పగడ్బందీగా వెళ్దాం. అందుకని మీరు నాకు అవకాశం ఇచ్చి మీరు నన్ను అర్థం చేసుకుంటే నేను చెప్పిన మాటలు మీ అందరికీ సమంజసంగానే ఉన్నాయి, కొంచెం ప్రాక్టికల్గా ఉన్నాయి. నేను విశ్వసిస్తాను మీ అందరికీ కరెక్ట్ అయిందని అనుకుంటున్నాను. సో అలాగే భవిష్యత్తుకి మేజర్గా ఉండాల్సింది ఏంటంటే, ఇండియా డెమోగ్రఫిక్ డివిడెండ్ పెరిగిపోతుంది, యువత ఎక్కువ ఉంటుంది. కానీ యువతని ఎంత హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత వాడుకోవాలో సరిపోవట్లేదు. ఎంతసేపు యువతను కూర్చోబెట్టి మనకి మీటింగ్లు తిప్పుకోవడము, జయజయధ్వానాలు కొట్టించడానికి, ఇవి కాకుండా నిజంగా చాలా పగడ్బందీ యూత్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ తయారు చేయాలి. విమెన్లో ఎంటర్ప్రెన్యూరల్ స్పిరిట్ తీసుకురావాలి, ఎంపవర్మెంట్ ఎంపవర్ చేయగలగాలి. వీటన్నిటి మీద మనం ఇంకొంచెం ఒక సమగ్రమైన అవగాహన ఏర్పరచుకునేలాగా నేను కొంత ఆలోచిస్తూ ఉన్నాను. కొంతమంది మాట్లాడుతూ ఉన్నాను. కొంచెం నాకు కూడా పరిమితమైన జ్ఞానం ఉంటుంది కాబట్టి కొంతమంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తెచ్చి వాళ్ళతో కూర్చుందాం అనుకుంటుంది. కూర్చొని భవిష్యత్తులో నా కోరిక ఏం లేదు, ఎలక్షన్స్ ఈరోజు అనౌన్స్ చేస్తే ఇమీడియట్గా మనం ముందుకు వెళ్ళిపోతాం. నేను కావాలంటే 1-2 సార్లు తిరుగుతాను ప్రతి నియోజకవర్గం. గుండెలో నుంచి మాట్లాడు ప్రతి నియోజకవర్గం తిరుగుతాం. కనీసం మీలో కొద్ది మంది అన్నా సరే నాకు తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను. మీ వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల సాధ్యం అవుతుంది. ఇఫ్ నాట్ యూ ఎల్స్ బలంగా మాట్లాడుకుందాం, నిలబడదాం. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం బెంగాల్ డివిజన్ జరిగినప్పుడు
స్వాతంత్రం ఇంకా రాకముందు 1915 2021 అనుకుంటా 20s. దేశమంతా బెంగాల్ని 2 భాగాలుగా విడతీయకూడదని దేశమంతా గోల్ చేశారు. గాంధీ గారి దగ్గర నుంచి, నేతాజీ గారి దగ్గర నుంచి అందరూ సమూలంగా, ఇంక్లూడింగ్ లాహోర్ నుంచి. అదే 20 సంవత్సరాల్లో 20 yearsలో దేశమే 2 ముక్కలుగా పాకిస్తాన్ ఇండియాగా విడిపోతుంటే అందరూ వదిలేశారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని అడిగారు, ఎందుకు మీరు ఒక స్టేట్ విభజన విడగొడుతుంటారని ఇంత గోళ్ళ ఇంత పోరాటం చేసిన వాళ్ళు, ఒక దేశ విభజన జరుగుతుంటే ఎందుకు మీరు అందరూ కామ్గా ఉన్నారు, ఎందుకు వదిలేశారంటే ఆయన అన్న మాట ఏంటంటే, మాకు వయసులు వచ్చేసింది, అంటే మా పోరాటాలు చేసి చేసి అలసిపోయాను, జైలుకి వెళ్ళిపోయాం, సత్తా లేదు మాకు, ఇంకా ఓపిక లేదు మాకు. అంటే ఒక్కసారి మనం పాత తరాన్ని నమ్మద్దు, అది నా ఉద్దేశం. పాత తరం గొప్ప ఉండొచ్చు, కానీ వారి దగ్గర ఉన్న శక్తి సత్తా చనిపోదు. నేను ఎప్పుడు నవతరాన్ని నమ్ముతాను. నేను ఎప్పుడు కొత్త తరం వస్తానే ఉంటాను, న్యూ బ్లడ్ రావాలి. మనకి సెల్ కూడా ప్రతి 7 months సైకిల్ ఉంటుంది. సెల్ హ్యూమన్ బాడీ ప్రతి 7 months రీసైకిల్ అవుతుంది. కానీ పాలిటిక్స్ కొన్ని దశాబ్దాలు ఉండిపోతారు. ఒకసారి వీళ్ళకి ఓపిక పోయి అలా అనేస్తారు, చాలా పెద్ద నిర్ణయాలు కూడా. అందుకని పాలిటిక్స్లో న్యూ బ్లడ్ ఇంజెక్ట్ కాపాడాలి. వీ హ్యావ్ టు ఇంజెక్ట్ న్యూ బ్లడ్ ఇన్ టు పాలిటిక్స్. నేను ఫోన్గా బిల్డ్ చేస్తాను, చాలా ఫోన్గా బిల్డ్ చేస్తాను. వీళ్ళందరూ అలసిపోతారు. ఒక స్థాయికి వచ్చాక చేసిన వాళ్ళు వచ్చి, ఇప్పుడు నేను 5 సార్లు వచ్చాను, 6 సార్లు వచ్చాను, 8 సార్లు వచ్చాను, కొంచెం ప్రయోజనం ఏంటి? నువ్వు కొత్త పాలసీ పట్టుకొచ్చావు. ప్రతిసార్లు రికార్డులా చూస్తున్నారు తప్ప, నేను 5 సార్లు వచ్చాను, నువ్వు 5 సార్లు కదా, 7 సార్లు రాను, ఏం చేసావు చెప్పండి. వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ యువర్ స్టేట్ అండ్ ఫర్ యువర్ కాన్స్టిట్యూన్సీ, ఫర్ యువర్ ఎకానమీ? మీరు ఏమి చేయని కాడికి రికార్డులాగా పెట్టుకునే ప్రయోజనం లేదు. కొన్ని కుటుంబాలు తరతరాలు ఒకటే నియోజకవర్గాన్ని పట్టుకుని శాసిస్తూ ఉంటాయి. శాసించే ప్రయోజనం ఏంటి? మీరు బలపడుతున్నారు తప్ప కొత్త నాయకత్వం ఎక్కడ ఉంది? కొత్త నాయకత్వం రావు. జనసేన ఇందాక కూడా అడుగుతున్నప్పుడు, మీరు కొత్త నాయకుల్ని, మీరు ఎక్స్పీరియన్స్ లీడర్స్ని మీరు తీసుకోవాలంటే, నాకు తీసుకోకూడదు, ఎదురు నాకు రాకూడదు, రావాలని కాదు. నా ఉద్దేశం ఏంటంటే, అందరూ ఎస్టాబ్లిష్ లీడర్షిప్కి వెళ్తారు. నేను ఎస్టాబ్లిష్ లీడర్షిప్ దగ్గరికి వెళ్తాను, కొత్త లీడర్షిప్ తయారు చేయాలనుకుంటున్నాను, నిలబడాలనుకుంటున్నాను. అంటే మీరు ఆ దిశగా మీరు నిలబడతానంటే నా వంతు కృషి మీకు చేసి పెడతాను, మనస్ఫూర్తి. అందుకని బలిదానాలు ఇచ్చిన యువత సాక్షిగా చెప్తున్నాను. తెలంగాణ అభ్యున్నతికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఇది వచ్చిన ఆడపడుచున్నటువంటి నాయకులందరికీ, నాయకులందరికీ, అందరికీ అనుభవం లేకుండొచ్చేమో కానీ అందరికీ, కానీ వీళ్ళందరూ భవిష్యత్తులో తెలంగాణ దిశానిర్దేశాన్ని చేయగలిగే సత్తామైన వ్యక్తులు. మనస్ఫూర్తిగా ఆ దిశలో అడుగులేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, మన తెలంగాణ నేలకి మనస్ఫూర్తిగా మనందరం తోడ్పడదాం అని తెలియజేసుకుంటాం. ఈ నేల తల్లికి ఒక్కసారి జయధ్వానాలు పలికి మనం సెలవు తీసుకుంటాం.